మిస్టర్ వెపన్ గారు, మీరు బాగా ముదిరిపోయినట్లున్నారు. ఇప్పుడు యా. మీకు ఎంతో ఇష్టమైన ట్రీట్మెంట్ ఏంటది? బాక్సింగ్. బాక్సింగా? ఇది నాకు వచ్చిన గొప్ప ఛాన్స్. ఈ ఛాన్స్ తో నేనేంటో నిరూపించుకుంటా. టైసన్ రికార్డులన్నీ బద్దలు కొట్టి ఆ మెడల్ తీసుకెళ్లి మహమ్మద్ అలీ మెల్ల వేస్తా. ఐఎమ్ వెపన్. జై పవర్ స్టార్. థ్యాంక్ యూ. ఎస్. యా అజూబా. యా స్టైలే. ఎస్. రా స్టార్ట్. దిశా. ఐ భలే ఉన్నాయి కళ్ళలో. ఐ ఐ ఐ అమ్మా, ఇంకా నా వల్ల కాదు, పడిపోయా. ఒక్క దెబ్బ కొట్టొస్తా. ఓకే రా రా చూద్దాం. వచ్చింది రా నా ఎనర్జీ. You're looking so beautiful. ఏంటి బావా, చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూనే ఉన్నావుగా, మరి ఈ రోజే ఎందుకు అందంగా కనిపించాను? ఇన్నాళ్ళు నేను మరదలుగానే చూశాను, ఈరోజు నా ఫియాన్సీగా చూస్తున్నాను. అందుకే అందంగా రొమాంటిక్గా కనిపిస్తున్నావు. ఐఎమ్ సో లక్కీ. ఎందుకు బావా? ఇంత అందమైన నువ్వు నా కోసం ఇంతకాలం వెయిట్ చేసావంటే నేను లక్కీ కదా. థ్యాంక్ యూ బావా. ఆర్డర్ ప్లీజ్. 2 apricot delight. ఓకే. అదేంటి నాకిష్టమని చెప్పావు, నీకిష్టమని చెప్పు. That's enough. You can go. ఓకే మ్యామ్. చిన్నప్పటి నుంచి నీకు ఇదే ఇష్టం కదా బావా, ఇక నుంచి నీకేది ఇష్టమో నాకు అదే ఇష్టం. హాయ్ సిద్ధాంశ్. హాయ్. దిస్ ఇస్ సిద్ధాంశ్ బావా. హే హాయ్. Hello. నైస్ మీటింగ్ యూ. ప్లీజ్ సిట్. సిద్ధాంశ్ మా బావ అరవింద్, IAS. ఓ నైస్. వన్ సెక్. ఎక్స్క్యూజ్ మీ. కమింగ్ సార్. మీరేం తీసుకుంటారు? క్యారమెల్ ఓకే? ఓకే. ఓకే 1 caramel. ఓకే సార్. మీ పాటలు అంటే అక్షర్కి చాలా ఇష్టం. ఐఎమ్ సారీ, మీ పాటలు పెద్దగా వినలేదు, బట్ మీ పాటల గురించి తను చాలా గొప్పగా చెప్తుంటుంది. అదంతా తన అభిమానం. మరి అక్షర్ అంటే అభిమానం లేదా? ఉంది. అయితే మీరు అది ప్రూవ్ చేసుకోవాలి. ఓ షూర్. బట్ హౌ? రేపు నా లైఫ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ డే. ఒక అందమైన తెలివైన హల్లరమ్మ నా లైఫ్లోకి రాబోతుంది. ఎస్, నాకు అక్షరకి రేపు ఎంగేజ్మెంట్. తనకి మీ పాట అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని నా కానుగ్గా మీరు అక్కడ ఒక పాట పాడాలి. ఏంటి సిద్ధు, ఏం చేస్తున్నావు ఇంతసేపు? ఈరోజు నాకు మా బావకి ఎంగేజ్మెంట్ జరిగింది. నా కోసం సిద్ధాంశ్ పాట కూడా పాడాడు తెలుసా? అందరూ ఎంజాయ్ చేశారు. వాట్ సిద్ధు, నేను ఇన్ని చెప్తున్నా సైలెంట్ గా ఉన్నా? ఓ, నిన్ను పిలవలేదనా? సారీ సిద్ధు, నిన్న ఈవినింగే నేను మా బావ సిద్ధాంశ్ ని కలిసాం. ఆ తర్వాత నీకు కాల్ చేశాను, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. నువ్వొచ్చుంటే సిద్ధాంశ్ ని కలిసేవాడివి. సర్లే, నా మ్యారేజ్కి వస్తావుగా, అప్పుడు కలుదుగాన్లే. సిద్ధు, ఏంటి ప్రాబ్లం? నేను ఇంత మాట్లాడుతుంటే కనీసం ఊ కూడా కొట్టట్లేదు. జాబ్ ప్రాబ్లమా, మనీ ప్రాబ్లమా? ఏంటో చెప్పొచ్చు కదా సిద్ధు. ఏం లేదు అక్షర, నా మనసు ఏం బాగాలేదు. కొన్ని సందర్భాల్లో క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉండవు. ఏదో పర్సనల్ విషయం, నేను తర్వాత మాట్లాడతాను. నా ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఓకే బాయ్ సిద్ధు.